ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ రద్దు అయిపోయి భూభారతి అని అమలులోకి వచ్చింది. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా మారబోతుంది అంటారు? ఏం పడిపోదమ్మా, కొద్దిగా కొద్ది టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఎందుకు రియల్ ఎస్టేట్ ఎప్పుడు నేను చెప్తాను, రోటీ కపడా మకాన్, తిండి బట్ట గుడి, ఈ మూడు లేకుండా నువ్వు బతుకుతావా? నువ్వు ఎవరైనా బతుకుతారు? ఎవరు బతకలేరు. అద్దెకైనా కావాలి, కొనుక్కోవడమైనా కావాలి, అంటే రెండింటికి రియల్ ఎస్టేటే కదా. సో రియల్ ఎస్టేట్ ఎన్నటికీ తరగని ఉంటుంది. ఎవర్ గ్రీన్ ఫుడ్ బిజినెస్ కానీ, క్లాత్ బిజినెస్ కానీ, నివాసం కానీ ఎవర్ గ్రీన్ బిజినెస్. సో కొద్దిగా చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా రకరకాలుగా దాన్ని ఎంతవరకు సిస్టమైజ్ చేస్తారు, ప్రాసెస్ ఓరియంటెడ్ చేస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీలో అయితే కంట్రీ ఆగిపోతుందిగా. రేవంత్ రెడ్డి గారు బయట టూర్కి వెళ్తే ఫారెన్ టూర్ తెలంగాణ ఫంక్షనింగ్ ఆగిపోతుంది. ఆగదు, సిస్టమ్ సెట్ ఉంది. ఆ సిస్టమ్ దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ పెర్ఫామ్ చేస్తారు. ఇక్కడ కూడా ఏంటంటే ఇనీషియల్ వాళ్ళు ఏమంటారు, ఒకసారి రీస్కాన్ చేసి మళ్ళీ సర్వే చేసి డిజిటల్ సర్వే చేస్తారేమో, చేసి అంత ముందున్న డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, దాన్ని ఏమైనా పర్ఫెక్షన్ చేయాలా, కరెక్షన్ చేయాలని చూసి అది ఇంప్లిమెంట్ చేస్తారు. సో రియల్ ఎస్టేట్ కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే తగ్గడానికి కారణం సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తారు. ఆల్రెడీ ధరణిలో పోర్టల్ పెట్టారు, కొన్ని నడిచే కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ ధరణిలో ఉన్న లోపాలని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. సో దానివల్ల రియల్ ఎస్టేట్ పెద్ద స్టాప్ గ్యాప్ ఉంటుంది కానీ పెద్దగా పడిపోయే అవకాశాలు లేవు. ఓకే. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆంధ్రాలో బాగుందంటారా, తెలంగాణలో బాగుందంటారా? స్ట్రీట్ షాప్కి వెళ్ళి ఏ స్ట్రీట్ బాగుందని అంటే ఏం చెప్తారమ్మా? అన్ని స్ట్రీట్లు అంటే ఇది 3 రోజులు సార్ 1 వీక్ ఓల్డ్ అంటే తీసుకుంటాను. రియల్ ఎస్టేట్ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ పెట్టినా అప్రిషియేట్ అవుతుంది. ఓకే. కాకపోతే రేట్ ఆఫ్ అప్రిషియేషన్లో తేడా ఉండొచ్చు. ఆంధ్రాకి తెలంగాణ పోలిస్తే డెఫినెట్గా నేనేమంటే తెలంగాణ బెటర్ యాజ్ ఆఫ్ టుడే. ఎందుకంటే తెలంగాణలో డెవలప్ అయిపోయిన చాలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, 4 పక్కల పెరుగుతుంది. వైజాగ్లో సీ ఉంది, ఒక పక్క పెరగదు. అమరావతిలో ఏమీ లేదు. అమరావతి ఫండ్స్ శాంక్షన్ 15,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అట్లనే మన అదానీ అంబానీ వచ్చారు, వాళ్ళు కూడా కొన్ని ఫండ్స్ పెడుతున్నారు. ఫారెన్ అండ్ కంపెనీ లోకేష్ బాబు వెళ్ళినట్టు టెస్లా, ఈక్వినిక్స్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ కలిసారు. సో అవన్నీ కలిసారు, పరిస్థితులు బాగానే ఉంది. బట్ ఇండస్ట్రీ రావాలి కదా, ఫిజికల్గా జో దిక్తా హై ఓ బిక్తా హై. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అమరావతిలో పెద్ద చెప్పుకోవడానికి ఏమి లేదు. 10 సంవత్సరాలు ఏంది క్యాపిటల్ అని పూర్తి చూపించడం, క్యాపిటల్ ఏముంది అక్కడ. కాకపోతే ఒక గుడ్ పాయింట్ ఏంటంటే సెకండ్ టైం ఈసారి సిబిఎన్ గారు గెలవడం వల్ల ఆయన చేస్తున్న అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉన్నాయి, బాగా చేస్తాడు అనే నమ్మకంతోనే ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు లేవు. ఏది చేయాలన్నా నువ్వు ఎంత మంచి పిల్లవైనా, ఎంత మంచి అమ్మాయినా డబ్బులు ఉండాలి కదా. ఛానల్ రన్ చేయడం డబ్బులు అయితే ఛానల్ పడిపోతుంది. అదేవిధంగా స్టేట్ నడపాలంటే స్టేట్ 10 లక్షల కోట్లు అప్పు ఉంది ఆంధ్రాకి. 10 లక్షల కోట్లు ఈ సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చినవి, ఈయన ఇచ్చినవి. ఇంకో 10 లక్షల కోట్లు గవర్నమెంట్ నడపడానికి కావాలంటే దాదాపు 25 లక్షలు 30 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుండి వస్తాయి? లాస్ట్ 5 ఇయర్స్లో ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీ లేవు, ఎఫ్డిఏ ఫండింగ్ లేదు. సో దానికున్న సీఎం మంచి ఆయనే, బట్ ఆయన దగ్గర ధనం జగత్ యుద్ధముల్లో అని అట్లా సీఎం గారు చేయాలంటే డబ్బులు ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. ఫండ్స్ మాట్లాడడం కంపెనీలతో, యూట్యూబ్ చాలా కంపెనీలతో, రిలయన్స్, అంబానీ, అదానీ వీళ్ళందరితో మాట్లాడి ఇప్పుడు ఆ ఫండ్స్ ఫిజికల్గా డాక్యుమెంటేషన్లో కాకుండా అకౌంట్లో పడితే మనకు వచ్చినట్టు. ఇప్పుడు నీ అకౌంట్లో నేను 10 కోట్లు ఇస్తాను, నేను ఇస్తాను, ప్రాసెస్ ఉందని నీకేం ఉపయోగం, నీకు వాడుకోలేవు కదా. ఇప్పుడు ఇవన్నీ రావాలి. దాదాపు మన 3 అంబానీ గారు, అదానీ గారు ప్లస్ ఫారెన్ ట్రిప్ కలిపి 2 లక్షల కోట్లు సుమారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే 10 లక్షలు 20 లక్షల జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో అది క్రియేట్ అవ్వడానికి టైం ఉంది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన మంచి అంతం కాదు, దారు మంచి బిగినింగ్. కానీ ఈ బిగినింగ్ 5 ఇయర్స్లో ఎంతవరకు వెళ్తుంది? 3-4 ఇయర్స్లో అమరావతి కంప్లీట్ చేస్తూ ఉంటారు. అమరావతి పార్ట్ బిల్డింగ్ కొన్ని వచ్చినాయి, బట్ పూర్తి స్థాయిలో లేవు. గవర్నర్ బంగ్లా కానీ, ఐఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కానీ, గవర్నమెంట్ బిల్డింగ్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ చూసుకుని నాంపల్లి వెళ్తే వరుస గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. బషీర్బాగ్ వెళ్ళినా ఫుల్ గవర్నమెంట్. అట్లా అక్కడ రావాలి. అట్లాగని ఐటీ కారిడార్ రావాలి, ఎస్టీజెడ్ రావాలి, ఇండస్ట్రీ రావాలి, స్పోర్ట్స్ సిటీ రావాలి, హెల్త్ సిటీ రావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలి, స్కిల్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇక్కడే వచ్చి ఇక్కడ యునైటెడ్ ఏపీలో చంద్రబాబు గారు ఏమేమి చేస్తారో అవన్నీ అక్కడ చేస్తారు. ఇప్పుడు కాంపిటీషన్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో యాజ్ ఆఫ్ నో మాట్లాడితే రెండూ మంచివే. తెలంగాణలో కొద్ది క్విక్ రిటర్న్స్ ఉంటాయి, ఆంధ్రాలో కొద్దిగా లేట్ అవుతుంది. ఓవరాల్గా 2 పక్కలు నేను ఆంధ్రాలో పుట్టాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. సో నాకు 2 తెలుగు రాష్ట్రాలు అంటే ఇష్టమే. సో 2 పెరగాలి, 2 అభివృద్ధి చెందాలి. కొద్దిగా ఇప్పుడు పికప్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఆల్మోస్ట్ స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ కూడా కొద్దిగా ఇక్కడ కూడా లాస్ట్ 1 ఇయర్లో కొద్దిగా మందగించింది, స్లో డౌన్ ఉంది. ఇప్పుడు నవంబర్ నుండి కొద్దిగా ఎంక్వైరీస్ సైట్ విజిట్స్ అవుతున్నాయి. సో దెన్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
సో ఆంధ్రాకి ఒకసారి 2-3 సంవత్సరాలు ఒకసారి కట్టేసారు అనుకోండి ఒకటి, దాని మీద ఆటోమేటిక్ ఒకసారి వచ్చేస్తారు. जो दिखता है ఒకసారి కనిపించింది, నువ్వు యాక్షన్ స్టార్ట్ అయింది, ఫ్యాక్టరీ రన్ ఫ్యాక్టరీ వర్క్ స్టార్ట్ అయితే కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది ఇన్వెస్టర్ కానీ బయ్యర్ కానీ సెల్లర్. అందుకని చాలాసార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్లో ఉండాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. సో అది రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో మన ప్రీ లాంచ్ బోల్డ్ స్కామ్లు అయినాయి, దాదాపు 8,000-10,000 కోట్లు లాస్ అయింది బయర్స్కి. సో అలా చూసుకోకుండా ఇప్పుడు చంద్రబాబు గారు సిస్టంలో చాలా పర్ఫెక్ట్ ఉంటారు. అయితే ఆయన కొద్దిగా టైం కావాలి, బ్రీతింగ్ టైం తీసుకుంటే డెఫినెట్గా అమరావతి కాదు మిగతా ప్లేస్ గుంటూరు, విజయవాడ, పక్క తాడేపల్లి, కాజా, తుళ్ళూరు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 60,000-65,000 పర్ గజం నడుస్తుంది సీడ్ యాక్సెస్ రోడ్లో. సో ఫ్యూచర్లో అది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా కొద్దిగా వెయిట్ అండ్ వాచ్. ఇవాళ పెడితే రేపు రావు ఆధారం. ఇప్పుడు హైదరాబాద్ 4-5 years డబుల్ అవుతుంది, అక్కడ 4-5 years డబుల్ అవుతుంది చెప్పడం కొద్దిగా కష్టం, బట్ ఫ్యూచర్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్ ఇప్పుడు ఏపీ కూడా పికప్ అవుతుంది. ఈ ఫండ్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి 1 లక్ష 2 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తే యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి.